ముఖ్యంగా శివరాత్రి చాలా పవిత్ర దినము. ఈరోజు చాలా బాగుంది. అందరికీ శుభాకాంక్షలు. అందరూ దర్శనం చేసుకోవాలి. శివాలయాలు అన్ని భక్తులు గిటకెళ్ళాడుతున్నాయి. చాలా సంతోషం. మేము అయోధ్య చివరి రోజు ఈరోజు మహాకుంభ కూడా అయినందుకు చాలా సంతోషం. అది ఈరోజు రావడం, శివరాత్రి రోజు రావడం చాలా పవిత్రంగా. మేము కూడా శివాలయం కుంభమేళకి వెళ్ళొచ్చాము 15 రోజుల క్రితం. వెళ్ళారు. చాలా బాగుందండి. చాలా పవిత్రంగా ఉంది. 144 years బ్యాక్ తర్వాత వచ్చిందంటే అది చాలా అద్భుతం. చూడడం అనేది జరిగింది. చాలా పబ్లిక్ ఉంది. అయినా కానీ దర్శనం చేసుకున్నాము. స్నానాలు అయినాయి. కాశీకి వెళ్ళాము. 15 రోజుల క్రితం కాశీలో ఉన్నాము. అయోధ్య కూడా దర్శనం అయింది. చాలా బాగుంది. ఈరోజు చివరి రోజు కావడము, అక్కడ పోటెత్తిన జనాలకు కూడా అందరికి మంచి జరగాలని. మేము బై రోడ్ వెళ్ళామండి. బై రోడ్ వెళ్తే బై రోడ్ ఒక వ్యాన్ తీసుకొనేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ స్పెషల్లీ ఫ్రెండ్స్ ఒక వెహికల్ సపరేట్ ఉండింది. అది ఈ రెండు కలిసి అర్బానియా ఫోర్స్ అని వెహికల్ తీసుకొని వెళ్ళాము. 12 seater. మా కజిన్స్, మేము, వదిలేము, మిస్సెస్, ఫ్యామిలీ 10-12 members కరెక్ట్. యాక్చువల్గా 6 days అనుకున్నాము. అది 8 days అయింది. ఎందుకంటే రోడ్ ట్రాఫిక్ జాగడం వల్ల 8 days అయింది. 8 days. సో మీరు ట్రిప్ కి ప్లాన్ ఎంత అనుకున్నారు? ట్రిప్ కి ప్లాన్ అంటే లైక్ బడ్జెట్ ఎంత అనుకున్నారు? బడ్జెట్ అనుకున్నాము పర్ హెడ్ ఒక 20,000 అవుతుంది అనుకున్నాము. రేట్ 20 అనుకున్నాం. రేట్ 20,000 అయింది. 19,000 అయిపోయింది. అంటే మీకు దాదాపు ₹1,00,000 వరకు ఖర్చు వచ్చిందా? పవర్ రేట్కి మా ఫ్యామిలీకి 3 members 60,000 నాకు అయింది. 60,000. కానీ పోయినందుకు మంచి సాటిస్ఫాక్షన్. చాలా సాటిస్ఫాక్షన్. 144 years తర్వాత వచ్చిందంటే ఆ కుంభమేళా చూడడమే ఒక మహాభాగ్యం. ప్రయాగ్రాజ్ చూడడమే ఒక మహాభాగ్యం అనుకుంది. ఎలా ఉంది అక్కడ వాతావరణం? ఎలా ఉంది? బాగుంది. చాలా అరేంజ్మెంట్ చేశారు. అందరూ ఎవరు సాధువులు వీళ్ళందరూ ఉన్నారు. పబ్లిక్ కూడా చాలా ఉంది. అక్కడ ప్రభుత్వం కూడా చాలా అరేంజ్మెంట్ చేసింది. చాలా బాగుంది. చాలా అరేంజ్మెంట్స్ అంటే చాలా అరేంజ్మెంట్ చేశారు వాళ్ళు అక్కడ. కానీ ఇది ఏంటంటే అందరూ ఒకే మార్గంలో వెళ్ళాలి, ఒకే తేదీలో వెళ్ళాలనుకోవడం వల్ల వాస్తవానికి ట్రైన్లు కానీ బస్సులు కానీ అట్లా ఫుల్ అయిపోయినాయి. అందుకనే రోడ్ మార్గం ఎరుకున్నాం. కాకపోతే రోడ్ ట్రాఫిక్ అంతా ప్రస్తుతం మేము ఒక 20 hours రోడ్ ట్రాఫిక్ ఛానల్లో ఉన్నాం. అయినా 1 day వేస్ట్ అయినా పర్లేదు అనుకున్నాం. అన్ని కార్యక్రమాన్ని చేసుకొని వచ్చాం. మేమే కాదు 3-4 hours ట్రాఫిక్ లేదు 20 hours అయోధ్య నుంచి అయోధ్య వెళ్ళడానికి 20 hours అయింది. అట్లా కుంభమేళా నుంచి కాశీకి వెళ్ళడానికి 8 hours అయింది. హార్డ్లీ 2 hours 2.5 hours జర్నీ 8 to 9 hours అయింది మాకు. అంత ట్రాఫిక్ ఉంది. సో మొత్తానికి రోజు కుంభమేళకు శివరాత్రి చాలా మహాభాగ్యం. ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన తర్వాత బయట చూసినట్లయితే చాలా పెద్ద లైన్ ఉంది. పబ్లిక్ చాలా ఉంది. ఇక్కడ అభిషేకం టికెట్స్ అవి కూడా సపరేట్ లైన్ ఉన్నట్టుంది. దానివల్ల బాగా రష్ ఎక్కువైపోతుంది. ముందుగా ఈ మహాశివరాత్రి అనేది శివుని కళ్యాణం రోజు కాబట్టి ఈ శివరాత్రి జరుపుకుంటున్నాం. ఈ వేళ విశేషంలో అందరూ ఒక్క పొద్దులతోని భక్తి శ్రద్ధలతోని శివస్మరణ చేసుకుంటూ అందరు ఇక్కడ వచ్చారు. మేము కూడా వచ్చినాం కాబట్టి లైట్ ఉంది, కొంచెం ప్రశాంతంగా కూర్చుందాం అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. కాలేజ్ డేస్ నుంచి నాకు శివుడు అంటే చాలా ఇష్టం. అందుకని ప్రజెంట్ ఇప్పుడు ఈవినింగ్ దాకా శివాలయం తిరుగుతూనే ఉంటాం. చాలా ఇష్టం శివుడు అంటే. పైగా ఈరోజు కుంభమేళా లాస్ట్ డే కాబట్టి నేను టెంపుల్ ఇక్కడ రావడం. ఈరోజు అంతా ఉపవాసం. ఏమి తినండి. ఇంకా చాలా బాగుంది అన్ని టెంపుల్స్. ఇప్పుడు అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ కొండాపూర్ వెళ్తున్నాం, తర్వాత భువనగిరి వెళ్తాం. ఇది పురాణమైత దేవాలయం. దాదాపు ఒక 200 సంవత్సరాలైన పురాణ దేవాలయం ఉంది. శివలింగం చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ అభయ వీరాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వెలిసిండు. అంటే మా తాత ముత్తాతల నుంచి ఈ దేవాలయం మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజు స్పెషల్గా ఏంటంటే మనకి 145 సంవత్సరాలకు చెందిన ఈ కుంభమేళా ఒక సైడ్గా ఉంది. ఈ శివరాత్రి రెండు ఒకటే లైన్లో వచ్చినందుకు చాలా విశేషంగా. ఇంకోటి ఏంటంటే రేపు అమాస ఉన్నది. చాలా పవర్ఫుల్ శివరాత్రి. ఈ లైఫ్లో నాకు మంచిగా వచ్చింది. దర్శనం బాగా చేసుకున్నాను. క్రౌడ్ బాగుంది. సాంప్రదాయం దుస్తులు వేసుకుంటున్నారు. లేడీస్ అయినా జెంట్స్ అయినా భక్తులు వేలాది జనాభా
మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నారు, గుడికి వచ్చేస్తున్నారు, వాళ్ళు దేవుని ప్రార్థిస్తున్నారు. మేము ఇక్కడ స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారు వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో దేవాలయం చాలా అభివృద్ధి చెందింది. ఈ ఏదైతే ఈ పైన షెడ్ కానీ దేవాలయం గుడి గోపురాలు ఏవైతే ఉన్నాయో మంత్రి గారి ఆధ్వర్యంలో, శశికుమారి మా కార్పొరేటర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. ఇక్కడ స్థానికులు దాదాపు 10,000 మంది జనాభాలు ఉంటారు ఆ చిన్న అమీర్పేటలో. ఈ స్థానికులు అందరూ మన సార్కి తలసాని శ్రీనివాస్ యాదవ్కి మేడం గారికి శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.